హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో 'యుఫోరియా' మూవీ ఇప్పుడే చూసా. అండ్ మూవీ అయితే యావరేజ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బావుంటుంది. అండ్ ఇన్‌ఫాక్ట్ ఇంటర్వల్ టైమ్‌కి మూవీలోని మెయిన్ ప్లాట్ ఏదైతే ఉంటుందో అది ఒక కంక్లూజన్‌కి వచ్చేస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ అంతా కూడా భూమిక గారు తన స్ట్రగుల్ చూపిస్తూ ఉంటారు. అదెందుకో కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపించింది. బట్ మళ్ళీ క్లైమాక్స్ మాత్రం చాలా బావుంది. గుణశేఖర్ గారి స్టైల్‌కి అంటే ఆయన ఇంతకు ముందు తీసిన మూవీస్‌కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇన్‌ఫాక్ట్ ఈ మూవీ గుణశేఖర్ గారే తీశారా అనిపించింది నాకు. చాలా కాంటెంపరరీ సిట్యుయేషన్స్‌ని తీసుకున్నారు. అంటే ప్రెజెంట్ సొసైటీలో జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ అండ్ పార్టీ కల్చర్, ఆల్సో ప్రాపర్ పేరెంటింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో చూపించారు. అది చాలా నచ్చింది. ఎందుకంటే పేరెంట్స్ దగ్గర ఎక్కువ డబ్బులున్నాయంటే వాళ్ళు చేయలేనిది వాళ్ళ పిల్లలు చేయాలని చెప్పి ఏది కావాలంటే అది ఇచ్చేస్తూ ఉంటారు. అది తప్పు కాదు గానీ వాళ్ళేం చేస్తున్నారని ఒక మానిటరింగ్ అండ్ వాళ్ళు ఎలా ఉంటున్నారని ఒక గైడెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అది సరిగ్గా లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ వల్లనో లేదా వాళ్ళు తిరిగే ఎన్విరాన్మెంట్ వల్లనో ఖచ్చితంగా చెడిపోయే అవకాశాలున్నాయి. సో అందుకే ప్రాపర్ పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ మూవీలో అది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ పాయింట్. అండ్ యాక్టర్స్ అందరూ కూడా చాలా చేశారు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే మనకి ట్రైలర్‌లో చూపించినట్టే సారా అర్జున్ సివిల్స్‌కి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. అండ్ తన ఫ్రెండ్ పిలిచిందని 'యుఫోరియా' అనే ఒక నాన్ ఆల్కహాలిక్ ఈవెంట్‌కి వెళ్తుంది. అదే ఈవెంట్‌కి భూమిక గారి సన్ వికాస్ కూడా వస్తాడు. సో, ఆ ఈవెంట్‌లో ఏం జరిగింది? దాని తర్వాత సారా అర్జున్, వికాస్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ లైఫ్ ఎలా చేంజ్ అయిపోయింది? దీంట్లోకి గౌతమ్ మీనన్ గారు అండ్ పాక్సో యాక్ట్ ఇవన్నీ ఎందుకు వచ్చాయనేది మిగతా స్టోరీ. సో, ఫస్ట్ హాఫ్ అంతా కూడా దీని చుట్టూనే తిరుగుతుంది. అండ్ కొన్ని సీన్స్ అయితే చాలా బావుంటాయి. దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం కూడా చాలా బావుంది. లిటరల్లీ అలాంటి ఒక ఇన్సిడెంట్ తర్వాత ఒక అమ్మాయి అందులోను ఒక మైనర్ అమ్మాయి మెంటల్ స్టేట్ ఎలా ఉంటుంది? ఎంత సఫర్ అవుతుందనేది చాలా చూపించారు. ఎట్ ద సేమ్ టైమ్ ఈ వికాస్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ సిట్యుయేషన్‌ని డీల్ చేసిన స్టైల్ కూడా బావుంది. ఫస్ట్ హాఫ్‌లో ఇదంతా జరిగిన తర్వాత సెకండ్ హాఫ్‌లో కంప్లీట్‌గా రిడెంప్షన్‌లోకి వెళ్ళిపోతుంది. ఓకే. వాళ్ళ కొడుకు అలాంటి ఒక పని చేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఎలాంటి ట్రబుల్స్ ఫేస్ చేస్తారో అవన్నీ చూపించారు బానే ఉంది. కానీ అది కొంచెం లాగ్ అయినట్టు అనిపించింది. అది తప్పిస్తే మిగతా అంతా కూడా ఓకే. బానే ఉంది. ఇంకా పెర్ఫార్మన్సెస్ అయితే ఇందాక చెప్పినట్టు అందరూ చేశారు. ఎస్పెషల్లీ లీడ్ యాక్టర్ సారా అర్జున్ అండ్ విఘ్నేష్ పెర్ఫార్మన్సెస్ అయితే చాలా బావున్నాయి. ఫస్ట్ హాఫ్‌లో సారా అర్జున్ అయితే చాలా చేసింది. అండ్ విఘ్నేష్ కూడా ఒక స్పాయిల్డ్ బ్రాట్ లాగా ఆల్సో సెకండ్ హాఫ్‌లో మోస్ట్ ఆఫ్ ది సీన్స్ విఘ్నేష్ అండ్ భూమిక గారివే ఉంటాయి. ఆ సీన్స్‌లో విఘ్నేష్ పెర్ఫార్మన్స్ చాలా బావుంది. ఇంకా భూమిక గారికి కూడా చాలా మంచి క్యారెక్టర్ పడింది. సెకండ్ హాఫ్‌లోని కొన్ని సీన్స్‌లో చాలా చేశారు. మిగతా యాక్టర్స్ అందరూ కూడా బానే చేశారు. ఇంకా డైరెక్షన్ విషయానికి వస్తే గుణశేఖర్ గారు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చారు అండ్ ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఆయన తీసుకున్నది చాలా మంచి పాయింట్. అండ్ దాన్ని వర్కౌట్ చేశారు కూడా. బట్ ఇందాక చెప్పినట్టు సెకండ్ హాఫే కొంచెం సైడ్ ట్రాక్‌కి వెళ్ళినట్టు అనిపించింది. బట్ గుణశేఖర్ గారి నుంచి ఒక డీసెంట్ అటెంప్ట్ అయితే వచ్చింది. సో ఓవరాల్‌గా మూవీ అయితే యావరేజ్ అనిపించింది. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.75/5. మీరు ఆల్రెడీ మూవీ చూసేసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. అండ్ మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఆల్సో ఫాలో us on Facebook and Instagram. Thanks for watching. See you in the next video. Adios.